ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ప్రోటోకాల్లో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండడం జరిగింది. హీఈస్ ఆఫ్ 41 years old. మనందరికీ తెలిసిన విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని ట్రైబల్ ఏరియాస్ని విజిట్ చేస్తున్నారు. అక్కడున్న అఫీషియల్స్తో, పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారితో అన్ని ఇష్యూస్ గురించి చర్చిస్తున్నారు. అక్కడున్న వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుంటున్నారు. లైక్ రోడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అనేక రకమైన ఇష్యూస్ గురించి. అక్కడున్న లోకల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఆన్ 20th December ఒక వ్యక్తి వచ్చి తాను ఐపీఎస్ ఆఫీసర్ అని ఆ ప్రోటోకాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ వ్యక్తి పేరే సూర్యనారాయణ అండ్ హీస్ ఫ్రమ్ అంబటి వలస ఇన్ విజయనగరం డిస్టిక్. అసలు ఆ పర్సన్ అలా చేయడానికి గల రీజన్ తెలుసుకోవాలి అంటే ముందు ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి. హీ వాజ్ బోర్న్ ఇన్ 1983 అండ్ 2003 నుంచి 2005 వరకు కూడా తనకి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత డెసిషన్ మార్చుకోవడం వల్లనో, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పోవడం వల్లనో ఆయన బొబ్బిలిలో బీటెక్ కంప్లీట్ చేశారు, కర్ణాటకలో ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఆయన ఫాదర్ దత్తిరాజేరు అనే ప్లేస్లో 9 acres ల్యాండ్ కొందామనుకున్నారు. అప్పుడు కొనలేకపోయారు డ్యూ టు వేరియస్ రీజన్స్. అది మానిటరీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఏ ప్రాబ్లం వల్లనో ఆయన కొనలేకపోయారు. 2020లో కరోనా టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అప్పుడు చనిపోయినప్పటికీ కూడా ఆ పేపర్స్ ఏవైతే వాళ్ళు కొనలేకపోయారో ఆ ల్యాండ్ పేపర్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. సో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ సూర్యనారాయణ గారు ఆ పేపర్స్ చూడడం జరిగింది. సో అప్పుడు వేసిన స్కెచ్చే ఈ ఫేక్ ఐపీఎస్. వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని మొత్తం కూడా ఈయన సివిల్స్ ప్రిపరేషన్ తీసుకుంటున్నట్లుగా ఆయన అందరినీ నమ్మించేశాడు. 2024 Januaryలో ఆయన సివిల్స్ క్రాక్ చేసినట్లు కూడా నమ్మించేశారు. జస్ట్ ఆ యూనిఫామ్ చూపించి మాత్రమే ఆయన 90 cents ఆఫ్ ల్యాండ్ అనేది సంపాదించారు. దాని తర్వాత ఆయనకు అనిపించింది ఈ యూనిఫామ్తో మనీ కానీ, ల్యాండ్ కానీ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్తో ఆయన అలానే కంటిన్యూ చేశారు. అండ్ వేరే స్కూల్ ఫంక్షన్స్కి వెళ్ళి వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇప్పుడున్న స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు. అండ్ ఆయన ఐడెంటిటీని అందరికీ తెలిసే విధంగా కూడా చేసుకున్నారు. సో ఇలా జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్న, ఆయన ఫంక్షన్లో, ఆయన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము అనే కానీ నలుగురికి చూపించుకోగలిగితే అప్పుడు ఇంకా ఆయనకి ఐడెంటిటీ పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎలానో పవన్ కళ్యాణ్ గారితో అక్కడ ఫోటో తీసుకోవడం ఆయనకు కుదరలేదు. కానీ అక్కడ ఆ ప్రోగ్రాంలో ఆయన చాలా ఫొటోస్ అనేది తీసుకున్నాడు చాలా వ్యక్తులతో. అవన్నీ కూడా ఆయన వాట్సాప్ స్టేటస్లలో చాలా బండిల్ ఆఫ్ పిక్చర్స్ అన్నీ కూడా షేర్ చేసేవాడు. అప్పుడు ఎవరైతే కొంచెం గుర్తించడానికి వీలుగా ఉన్నారో వాళ్ళ కంటపడ్డాయి అవి. సో కంటపడి అసలు ఎవరు ఈ వ్యక్తి, అసలు ఏంటి, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడా లేరు కదా అని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వరకు కూడా పోయింది. దాని తర్వాత ఇలా ఆయనను తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి చూస్తే ఆయన ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని తెలియడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన అడగడం జరిగింది. ఆయన పోలీస్ ఆఫీసర్స్ని కూడా ఆయన క్వశ్చన్ చేశారట. ఎందుకని మీరు కనిపెట్టలేకపోయారు ఆయన ఒక ఫేక్ ఐపీఎస్ అయితే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగినట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. మీకు ఏమైనా అపోజిషన్ మీద ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగితే పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ వీటి వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, అలాగే ఇలాంటి వాటి మీద చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి అనిత గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటివి జరిగినప్పుడు కేవలం చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కే కాకుండా అపోజిషన్ లీడర్స్కి కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలకి కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే డైలమాలో ఉండిపోతారు. అండ్ ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అది నమ్మేసేసి చాలా మోసాలకి కూడా గురైపోతూ ఉంటారు. అండ్ దీని మీద మీరేం ఫీల్ అవుతున్నారు, అలాగే గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ తీసుకురావాలి అండ్ ఆల్సో ఎక్కడ తప్పు జరిగి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.